నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిస్య జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః తస్మానార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. శ్రీకృష్ణుడితోటి అర్జునుడు అంటున్నాడు, హే జనార్దన, ఈ ధృతరాష్ట్రుని యొక్క బంధువులను చంపి మనము మాత్రము ఏం సంతోషాన్ని మూట కట్టుకుంటాము? వాళ్ళను చంపిన కారణముగా మనము కూడా పాపము మాత్రమే కూడబెట్టుకోగలుగుతాము అన్న దృఢమైన తన యొక్క భావాన్ని శ్రీకృష్ణుడికి వ్యక్తము చేస్తున్నాడు. పాపము అనేది సాధారణంగా మనము ఒకరికి హాని కల్పించే కర్మలు కానీ, కేవలము తన యొక్క స్వార్థమును మాత్రమే ఆలోచించి చేసే కర్మలోనూ కానీ ఉంటుంది అని అర్థము చేసుకుంటూ ఉంటాము. ఇంతవరకు శ్రీకృష్ణుడు అర్జునుడికి సమాధానము ఇవ్వటం లేదు. అర్జునుడికి సంపూర్ణ అవకాశాన్ని కలిగించిన తరువాత, అర్జునుడు తన మనస్సులో ఉన్నది అంతా వ్యక్తము చేసిన తరువాత తన యొక్క వివరణ మొదలు పెడతాడేమో అని మనకు కూడా అనిపిస్తోంది. అర్జునుడు అంటున్నాడు ఈ శ్లోకములో, ఓ మాధవ, అందువలన మన బంధువులు అయిన వారిని అందరినీ, ముఖ్యముగా వారిలో ఉన్న నా అన్నదమ్ములను చంపాలి అని అనుకోవడము సరి అయిన నిర్ణయమని నాకు అనిపించటము లేదు. అటువంటి మన వాళ్లను చంపుకుంటే మనము మాత్రము సంతోషముగా ఎలా ఉండగలుగుతాము? ఒక రకంగా చూస్తే అర్జునుడు ఈ శ్లోకముతో తనలోని అభిప్రాయాన్ని సంపూర్ణముగా వ్యక్తము చేసినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే ఈ శ్లోకములో తస్మాత్ అంటే అందువలన అన్న పదము ద్వారా అర్జునుడు తన యొక్క నిర్ణయాన్ని ధృవపరుచుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఈ విధమైన అర్జునుని యొక్క వ్యక్తీకరణము కేవలము మోహభరితమైనది అని, ఒక రకమైన భయముతో కూడినది అని మనకు కనిపిస్తూ ఉంటుంది. వీటి కారణంగా అర్జునుడు వివేకాన్ని కోల్పోయి ఈ విధముగా వ్యక్తము చేశాడు అని మనము ముందు రాబోయే అధ్యాయాల ద్వారా మరి కాస్త వివరముగా అర్థము చేసుకోగలుగుతాము.